హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను ట్రెడిషనల్ స్టైల్ కర్రీ చేస్తున్నాను. నేను వీడియో తీస్తున్నాను అనుకున్నానండి, కానీ ఫస్ట్లో అంతా స్కిప్ అయిపోయింది. నేను ఫస్ట్ పొయ్యి వెలిగించి పాత్ర పెట్టుకునండి 7 to 8 స్పూన్ దాకా నూనె వేసుకుని దాంట్లో వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఈ సైజు టమోటాలు కట్ చేసి దీంట్లో వేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో మెల్లగా అన్నీ కలుపుకొని పెట్టుకుందామండి. అన్నీ 2 to 3 minutes మగ్గనిద్దామండి స్లో ఫ్లేమ్లో. అన్నీ వేసానండి, వంకాయలు, టమాటాలు, ములక్కాయలు, చిక్కుడుకాయలు అన్నీ. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ముందు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2.5 స్పూన్లు వేసానండి కారం. నేను కళ్ళుప్పు యూస్ చేశానండి, అది 2 స్పూన్ల దాకా కళ్ళుప్పు వేసుకున్నానండి. మనం వాటర్ వేయకుండా చేయొచ్చండి ఈ కర్రీని. కళ్ళుప్పు వేసాం కాబట్టి ఈజీగా మగ్గిపోతుందండి కూర. ఇప్పుడు వేసి మెల్లగా తిప్పుకుందామండి. వీటిని మళ్ళీ 2 minutes మగ్గనిద్దాము. నేను ఇది ఫస్ట్ టైం మా పెద్దన్నయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు అండి అక్కడ మా పెద్దమ్మ చేశారండి. అప్పటి నుంచి ఈ కర్రీ నాకు చాలా ఇష్టం అండి. నేను చిక్కుడుకాయ సీజన్లో మా అమ్మ చేస్తుందండి ఈ కర్రీ. నేను మా నాన్న బాగా ఇష్టంగా తింటామండి ఈ కర్రీని. ఇలా కలుపుకొని మగ్గనిచ్చుకుందామండి. మీరు చిక్కుడుకాయ సీజన్ లేనప్పుడు మిగతా వెజిటేబుల్ వేసుకున్నా మీరు చేసుకోవచ్చండి కర్రీని. మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి 3 నుంచి 2 నిమిషాల దాకా. చూడండి, అప్పుడే హాఫ్ కుక్ అయిందండి. నేను ఇక్కడ చిక్కుడుకాయని కొంచెం ఉడికిందో లేదా అని చూసుకుంటున్నానండి. కుక్ అయింది ఆల్మోస్ట్ అండి. ఇంకా 2 minutes వేసుకుని మనం కలుపుకొని మగ్గనిచ్చుకుందామండి. యాక్చువల్లీ నేను టమోటా ఇంకొకటి వేస్తే సరిపోయేదండి, తక్కువైనట్టుంది. లేదంటే వాటర్ లేకుండానే ఉడికిపోతుందండి కూర. అన్నీ ఒకసారి కట్ చేసి అన్నీ వేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి కూర. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఇది పిల్లలకి నెయ్యి వేసి పెడితేనండి అన్నము కలుపుకొని తింటే బాగా ఇష్టంగా తింటారండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దీంట్లో కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని, అది స్కిప్ అయిందండి, కొత్తిమీర వేసుకోండి మీరు కూడా. మీరు టేస్ట్ చూసి మీరు ట్రై చేసి చెప్పండి నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి. చూడండి ఉడికిపోయింది. బాయ్, సీ యూ.